వేసి గెలిపించిన విద్యార్థి లోకం భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతోందా? మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వం, కావాలంటే పక్క రాష్ట్రంలో అడగండని స్వయంగా రేవంత్ రెడ్డి ఓపెన్ గా అనడం ఎంతవరకు సమంజసం? డీబీటీ పేరుతో విద్యార్థులను కాలేజీలను గందరగోళంలో పడేస్తున్న ఆ రహస్య జీవోల వెనుక అసలు రాజకీయ కుట్రేంటి? రియంబర్స్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూడండి. ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. మీరు విన్నది నిజమే, నేనివ్వను, పోయి పక్క రాష్ట్రంలో అడగండి. మీడియా ముందే ఓపెన్ గా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఇక నిరుపేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? అసలు ఈ డైరెక్ట్ బెనిఫిట్, డైరెక్ట్ హ్యాండ్ ఆఫ్ రాజకీయాల వెనుక అసలు కథేంటి? సరే, అసలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో టెక్నికల్ గా, లీగల్ గా ఒకసారి తెలుసుకుందాం. గతంలో ఏప్రిల్ మాసంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహత్తరమైన ఆలోచన చేసింది. దాని పేరే జీవో-7. అప్పటి వరకు కాలేజీల ఖాతాల్లో పడే ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే వేస్తామని చెప్పారు. వినడానికి బాగానే ఉంది కదా? అబ్బా, పైసలు నేరుగా మన అకౌంట్లో పడతాయని విద్యార్థులు సంతోషపడ్డారు. కానీ తీరా చూస్తే అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం వేసిన కండిషన్ ఏంటంటే అకౌంట్లో పడిన డబ్బులను విద్యార్థులు వారంలోగా కాలేజీకి కట్టేయాలంట. ఒకవేళ కట్టకపోతే చట్టపరంగా వసూలు చేస్తారట. అంటే విద్యార్థుల అకౌంట్లను కేవలం ఒక పోస్ట్ ఆఫీసులా వాడుకుంటున్నారన్నమాట. నిధులు ఆలస్యమైతే కాలేజీలు విద్యార్థుల మెడపట్టుకుంటాయి. ప్రభుత్వం ఏమో మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటుంది. దీనిపై విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా నిరసన తెలపడం, హైకోర్టు ఉత్తర్వులు రావడం వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. వెంటనే జీవో-7ను రద్దు చేస్తూ జీవో-8 తెచ్చారు. చిత్రమేంటంటే జీవో-7ను రద్దు చేశామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం జీవో-8 మార్గదర్శకాల్లో మళ్లీ అదే పద్ధతిని తీసుకొచ్చింది. పాత జీవోకి ఈ కొత్త జీవోకి తేడా వెతికినా దొరకదు. ఇంకా కామెడీ ఏంటంటే ప్రభుత్వం జీవో-8ని విడుదల చేసింది కానీ వాటిని బహిర్గతం మాత్రం చేయలేదు, రహస్యంగా ఉంచేశారు. అసలు ఆ జీవోల్లో ఏముందో ప్రజలకు తెలియకుండా దాచడంలో ఉన్న రహస్య ఎజెండా ఏంటో ఆ దేవుడికే తెలియాలి. అసలు ఆ జీవోలపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఈ అంశంపై రేవంత్ రెడ్డి ఇస్తున్న వివరణలు మరో ఎత్తు. ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలు ఇస్తాం, యువతకు ఉద్యోగాలిస్తాం, నిరుపేద విద్యార్థులను ఆదుకుంటామని గొంతు చించుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మాట ఎత్తితే చాలు పారిపోయే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి మీడియా ముందుకొచ్చి విలేకరుల ఫీజుల గురించి అడిగితే ఏమన్నారో తెలుసా? ఆర్ కృష్ణయ్య గారు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ముందు అక్కడ ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అడగమనండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. అక్కడ ఇచ్చాకే ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించాలని కుండబద్దలు కొట్టేశారు. కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా రేవంత్ మాట్లాడిన మాటలు వింటే ప్రతి వ్యక్తికి ఓ ప్రశ్న తడుతుంది. పక్క రాష్ట్రంలో ఫీజులు ఇవ్వకపోతే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న నిరుపేద విద్యార్థులకు కూడా ఫీజులివ్వరా? మరి రేపొద్దున పక్క రాష్ట్రంలో కరెంటు కోతలుంటే ఇక్కడ కూడా కరెంటు బంద్ చేస్తారా? పక్క రాష్ట్రంలో పథకాలు ఆపేస్తే ఇక్కడ గ్యారంటీలను గోదావరిలో కలిపేస్తారా? తెలంగాణ విద్యార్థులు ఓట్లు వేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఏపీ ప్రభుత్వానికి కాదు కదా రేవంత్. ఏపీలో పెండింగ్ ఉంటే తెలంగాణ విద్యార్థుల పొట్టకొడతారా? నేనివ్వనని తేల్చేయడానికి ఇదేమైనా మీ సొంత వ్యాపారమా, లేక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ఆట వస్తువా?
2008లో వైఎస్ఆర్ హయాంలో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టారు. కానీ నేడు ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే నడిరోడ్డుపై నిలబెట్టింది. కాలేజీలకు ప్రభుత్వం నుంచి వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. దాంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కడితేనే పరీక్షలు రాయనిస్తాం, లేదంటే హాల్ టికెట్లు ఇవ్వమంటూ వేధిస్తున్నాయి. చదువు పూర్తయినా ఫీజు బకాయిలు చెల్లించలేదని కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలకు ఎంపికైన యువత చేతులారా అవకాశాలు కోల్పోతున్నారు. ఎన్నికల ముందు మా ప్రభుత్వం రాగానే నిధుల వరద పారిస్తాం, విద్యార్థులకు భరోసా ఇస్తామని ప్రచారం చేసిన నాయకులు ఇప్పుడు అధికారం చేపట్టాక విద్యార్థులపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం ఎంతో బాధాకరం. ను అమలు చేయడం లేదని ప్రజలు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటి నుంచి దృష్టి మళ్లించడానికో లేక బడ్జెట్ కొరతను దాచడానికో ఏకంగా తెలంగాణ భవిష్యత్తైన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఓట్లు కావాలనుకున్నప్పుడు మేమున్నాం, అండగా ఉంటామంటారు. ఫీజులు కట్టాలన్నప్పుడు నేనివ్వను, ఏపీకి పోయి అడగండి అనడం దారుణం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దాగుడు మూతల ధోరణిని వీడి రహస్యంగా ఉంచిన జీవోలను బహిరంగపరిచి బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది. మొత్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వం ఆడుతున్న ఈ నాటకంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో చెప్పండి.